దగ్గుపాటి ప్రసాద్ ఈ ఆడియో నాది కాదంటున్నాడు. దాన్ని చాలామంది ఒప్పుకోవట్లేదు. ఈ ఆడియో నీదే అని అంటున్నారు. ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని కండెమ్ చేశారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదని చెప్పి ఆయన కండెమ్ చేశారు. కానీ వైకాపా ప్రభుత్వంలో అదన్నా జరిగిందా? ఇది ఫ్యాన్స్ ప్రెషర్ రాకముందే కండెమ్ చేస్తారు. ఆయన ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ వచ్చిన తర్వాత కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుంచుకోండి. కండెమింగ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే, కండెమింగ్ కంటే ముందే దగ్గుపాటి ప్రసాద్ వీడియో రిలీజ్ చేసి ఆ ఆడియో నాది కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ అన్నారు. ఇలాంటి ఒక్క సారీ వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరని తెప్పించగలిగారా మన ఫ్యాన్స్ అందరూ? చెప్పండి. ఒక్క సారీ. ఇదంతా చూసి నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఒక్కసారి క్షమాపణ అన్న వర్డ్ తెప్పించగలిగారా? స్త్రీలంటే ఒక్క స్త్రీ అయినా రామారావు గారి కుటుంబంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ ఎలా కుటుంబ సభ్యురాలు, అలాగే ఆవిడ కూతురు కాదా, మనవరాలు కాదా, ఆఖరికి లోకేష్ మనవడు కాదా జూనియర్ ఎన్టీఆర్ లాగా? ఈ స్పందన ఏంటి మరి? విచిత్రమైన స్పందన ఏంటి? దీని వెనక వాళ్ళు ఎవరుండాలని కూడా చాలా మంది బయోలాజిక్స్ వస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ఇలాంటి ఇష్యూస్ మాట్లాడే ముందు అప్పుడు మనం నుండి ఈరోజు మాట్లాడుంటే స్ట్రాంగ్ కౌంటరింగ్ ఎక్కువ ఉండేది. కానీ ఇంకొకటి ఆలోచించాలి, జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన అసలు స్పందించలేదు ఈరోజు దాకా.